హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అనంత హెల్త్. నేను మిస్ వియా వర్మ. పొరపాటును కూడా బెండకాయను వీటితో కలిపి తినొద్దు. కడుపులో చికాకుతో పాటు కిడ్నీలో రాళ్ళు కూడా వచ్చేస్తాయి. బెండకాయలో విటమిన్ కే, సి, పోలేట్, మెగ్నీషియం, విటమిన్ బి, మ్యాంగనీస్ వంటి పోషకాలు శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. బెండకాయలో కాల్షియం, విటమిన్ కే ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. అయితే వీటిని కొన్ని ఫుడ్స్తో కలిపి తినకూడదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండటం కోసం ఆకుపచ్చ కూరగాయలు తినమని చాలామంది సలహా ఇస్తారు. కూరగాయల్లో బోలెడు పోషకాలు ఉంటాయి. అలాంటి వాటిలో బెండకాయ ఒకటి. అయితే ఇది జిగురుగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు. అయితే మరికొందరు మాత్రం దీనిని ఇష్టంగా తింటారు. ఈ కూరగాయలలో విటమిన్ కే, సి, పోలేట్, మెగ్నీషియం, విటమిన్ బి, మ్యాంగనీస్ వంటి పోషకాలు శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. బెండకాయలో కాల్షియం, విటమిన్ కే ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. ఇది ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది. అయితే బెండకాయతో పాటు కొన్ని ఫుడ్స్ కలిపి తీసుకోకూడదు. ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బెండకాయ తిన్న తర్వాత పాలు తాగకూడదు, లేదా బెండకాయతో పాటు పాలు తాగకూడదు. ఎందుకంటే ఈ రెండిటిలో కాల్షియం ఉంటుంది. అదే బెండకాయలో కాల్షియంతో పాటు ఆక్సలేట్ కూడా ఉంటుంది. పాలు, బెండకాయలు రెండిటిని కలిపి తీసుకోవటం వల్ల ఆక్సలేట్ను ఏర్పరుస్తాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తాయి. అందుకే ఈ రెండిటిని కాంబినేషన్ వద్దంటున్నారు నిపుణులు. వేరువేరుగా తీసుకుంటే శరీరానికి బోలెడు ప్రయోజనాలు అందుతాయి. కాకరకాయ, బెండకాయ సాధారణంగా రెండు పోషకాలు ఉన్న కూరగాయలే. అయితే ఈ రెండిటిని కలిపి మాత్రం తినకూడదు. ఈ కాంబినేషన్ కడుపులో చికాకు కలిగిస్తుంది. జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు ఈ రెండిటిని తింటే చాలా సమస్యలు వస్తాయి. సాధారణంగా కాకరకాయ వేడి స్వభావం కలిగి ఉంటుంది. అదే బెండకాయ చల్లటి స్వభావం కలిగి ఉంటుంది. దీంతో కడుపు యొక్క pH బ్యాలెన్స్కి భంగం కలుగుతుంది. దీంతో మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, డయేరియా, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. చాలామంది టిఫిన్ లేదా భోజనం తర్వాత టీ తాగుతుంటారు. అలాంటి సమయాల్లో మీరు బెండకాయ తిని ఉంటే మాత్రం టీ జోలికి పోకండి. ఈ రెండిటి కాంబినేషన్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. టీ అనేది టానిన్ రిచ్ ఫుడ్. బెండకాయ తిన్న తర్వాత టీ తాగటం వల్ల పోషకాల శోషణకు ఆటంకం కలుగుతుంది. దీంతో శరీరానికి కావలసిన పోషకాలు అందవు. ముల్లంగిని, బెండకాయను కలిపి ఏ రూపంలోనూ తినకూడదు. ముఖ్యంగా గ్యాస్ సమస్యలతో బాధపడేవారు ఈ ఫుడ్ కాంబినేషన్కి దూరంగా ఉండాలి. ఈ రెండిటిని తినడం వల్ల పొట్టలో అసిడిటీ ఏర్పడుతుంది. ముల్లంగిలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. బెండకాయతో తినడం వల్ల ఇవి రెట్టింపు అవుతాయి. దీంతో కడుపులో గ్యాస్ సమస్య పెరుగుతుంది. కడుపు నొప్పి, వాంతులు, పుల్లటి తేన్పులు వంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. బెండకాయ, రెడ్ మీట్ రెండూ కలిపి తినకూడదు. ఈ రెండు ఆహారాలు జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే బెండకాయతో కలిపి రెడ్ మీట్ తినకూడదు. ఈ రెండూ కలిపి తినడం వల్ల జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది. దీంతో కడుపులో చికాకుతో పాటు అనేక సమస్యలు వస్తాయి. అందుకే ఈ ఫుడ్ కాంబినేషన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక బెండకాయల్ని మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది. ఎక్కువగా తింటే చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. బెండకాయను ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. మోకాళ్ళ నొప్పితో బాధపడేవారు పొరపాటున వీటిని ఎక్కువ తింటే వాళ్ళ నొప్పులు ఇంకా తీవ్రమయ్యే ఛాన్స్ ఉంటుంది. హై బీపీ సమస్యలతో బాధపడేవారు కూడా బెండకాయల్ని ఎక్కువగా తినకూడదు. ఇది బీపీ సమస్యను ఎక్కువ చేస్తుంది.